హెల్త్ హొపునొపునో. సో, నాతో పాటు మీరు రిపోర్ట్ చేయండి. కళ్ళు మూసుకోండి. మీ చేతులు 2 మీ గుండెల మీద పెట్టుకోండి. నాతో పాటు రిపీట్ చేయాలి. గట్టిగా చెప్పండి. మీ చెవులు మీరు చెప్పేది వింటున్నాయి. మీ టేబుల్ మీద ఉన్న గ్లాస్‌లోని వాటర్ కూడా మీరు చెప్పేది వింటోంది. స్టార్ట్ చేద్దామా? రెడీనా? ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. నాకు ఈరోజు ఉన్న శరీరానికి, నా ఆరోగ్యానికి నాదే 100% బాధ్యత. నా శరీరాన్ని, నా ఆరోగ్యాన్ని అద్భుతంగా మార్చుకునే బాధ్యత కూడా 100% నాదే. ఐ యామ్ సారీ డియర్ బాడీ. నిన్ను జాగ్రత్తగా చూసుకోనందుకు నన్ను క్షమించు. ఐ యామ్ సారీ డియర్ బాడీ. నిన్ను ఎక్కువగా వాడుకున్నందుకు నన్ను క్షమించు. ఐ యామ్ సారీ డియర్ బాడీ. కొన్నిసార్లు నీకు ఎక్కువగా తినిపించినందుకు, అవసరానికి మించి తినిపించినందుకు నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. దయచేసి నన్ను క్షమించు డియర్ బాడీ. నిన్ను ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన పోషకాహారం నీకు ఇవ్వనందుకు. దయచేసి నన్ను క్షమించు డియర్ బాడీ. నిన్ను ఓవర్గా ఉపయోగించుకున్నందుకు మరియు నిన్ను తేలిగ్గా తీసుకున్నందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డియర్ బాడీ. నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను క్షమించి నా పట్ల శ్రద్ధ వహించినందుకు నీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ డియర్ బాడీ. నాకు అద్భుతమైన ఆరోగ్యం ఇచ్చినందుకు, నిన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి నాకు మద్దతు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. ఐ లవ్ యూ డియర్ బాడీ. నువ్వు పొట్టిగా ఉన్నా, పొడవుగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, బలంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా, నువ్వు ఎలా ఉన్నా సరే, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఇప్పటి నుండి డియర్ బాడీ, నిన్ను అద్దంలో చూసిన ప్రతిసారి నేను నవ్వుతూ నీకు చెబుతాను నిన్ను ప్రేమిస్తున్నానని. నిన్ను విమర్శించే బదులు, నిన్ను అనుమానించే బదులు, నీ గురించి చింతించే బదులు నీకు నేను చెబుతూనే ఉంటాను, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి మరియు మీ శరీరం మీకు ప్రతిస్పందిస్తున్నట్టు అనుభూతి చెందండి. మీ శరీరంలోని ప్రతి సెల్ మీకు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఆరోగ్యాన్ని, శక్తిని ఇస్తున్నట్టు ఊహించుకోండి. మీ శరీరంలోని ప్రతి సెల్ కూడా మీకు ప్రామిస్ చేస్తున్నట్టు ఊహించుకోండి. మీ శరీరం మీకు ఇలా చెబుతోంది, నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యి, నేను నీకు సపోర్ట్ చేస్తాను. నువ్వు డైట్ చెయ్యి, నేను నీకు క్రేవింగ్స్ రాకుండా ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి నేను నీకు ఫుల్గా సపోర్ట్ చేస్తాను. మీకు మంచి నిద్ర రావడానికి నేను మద్దతు ఇస్తాను. అన్ని హార్మోన్లు, ఎంజైమ్లు సరైన క్వాంటిటీలో, సరైన టైంలో విడుదలయ్యేలా నేను చూసుకుంటాను. మీరు మీ లక్ష్యం కోసం కష్టపడి పనిచేయండి. మీరు రోజంతా శక్తివంతంగా ఉండేలా నేను చూసుకుంటాను అని మీ బాడీ మీతో మాట్లాడుతున్నట్టు, చెప్తున్నట్టు అనుభూతి చెందండి. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఓపెన్ ప్రేయర్ రిలేషన్షిప్స్కి. మీ కళ్ళు 2 మూసుకోండి. మీ పార్ట్నర్ని, మీ కిడ్స్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఊహించుకోండి. వాళ్ళ చేతులు మీరు పట్టుకొని వాళ్ళతో మాట్లాడుతున్నట్టు ఊహించుకోండి. వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ మీరు మాట్లాడుతున్నట్టు ఊహించుకోవాలి. నాతో పాటు రిపీట్ చేయండి. నా రిలేషన్షిప్స్లో ప్రస్తుతం జరుగుతున్న, జరిగిపోయిన, జరగబోయే ప్రతి దానికి
నేను 100% బాధ్యత తీసుకుంటున్నాను. ఐఎమ్ సారీ డియర్ యూనివర్స్, నాతో నాకు అద్భుతమైన రిలేషన్షిప్స్ లేనందుకు నన్ను క్షమించు. ఐఎమ్ సారీ డియర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కిడ్స్, నన్ను నేను ప్రేమించుకోవడం కంటే మీరందరూ నన్ను ఎక్కువగా ప్రేమించాలి అనే భారాన్ని మీ మీద మోపినందుకు నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ డియర్ యూనివర్స్, నా ప్రేమకు, నా ఆనందానికి మూలం నా లోపల కాకుండా బయట ఉందని నమ్ముతూ వచ్చినందుకు నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ డియర్ యూనివర్స్. ప్రపంచంలో అతి ముఖ్యమైన రిలేషన్షిప్ నాతో నాకున్న రిలేషన్షిప్ అని మర్చిపోయినందుకు. ప్లీజ్ ఫర్గివ్ మీ డియర్ యూనివర్స్. ప్రేమ యొక్క అపరిమిత మూలం నా లోపలే ఉన్నదని మర్చిపోయినందుకు నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ. నా జీవితంలోని ప్రతి ఒక్కరూ నన్ను క్షమించండి. మీ నుండి ప్రేమ, మద్దతు పొందలేదని మిమ్మల్ని నిందించినందుకు మరియు ఇవ్వండి అని బలవంతం చేసినందుకు నన్ను క్షమించండి. థ్యాంక్ యూ ఆల్. నా ప్రేమ సహచరులుగా ఉన్నందుకు నా జీవితంలోని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు ప్రేమకు మూలం కాదు, మీరందరూ నా ప్రేమ సహచరులు అని నాకు అనుక్షణం గుర్తు చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్. నాకు ప్రేమ నేర్పినందుకు, నాకు అంగీకరించడం నేర్పినందుకు, నాకు క్షమించడం నేర్పినందుకు, మీతో నాకున్న సంబంధం వల్ల నన్ను మంచి వ్యక్తిగా తీర్చిదిద్దినందుకు మీకందరికీ ధన్యవాదములు. ఐ లవ్ యూ ఆల్. నన్ను నేను ప్రేమించుకున్నట్లే మీ అందరినీ కూడా ప్రేమిస్తున్నాను. ఎవరు నాకు మద్దతు ఇచ్చారో, నన్ను సవాలు చేశారో, నన్ను బలంగా చేశారో మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని మీ కళ్ళు ఓపెన్ చేయండి. మనీ హోపనోపనో ప్రేయర్ చేద్దాం. రెడీనా? మీ చేతిలోకి ఒక పెద్ద నోట్ తీసుకోండి. ఒకసారి ప్రేమతో దాని వెంక ఒక 5 సెకండ్లు చూడండి. తర్వాత కళ్ళు మూసుకొని నాతో పాటు మీరు కూడా చెప్పండి. స్టార్ట్ చేద్దామా? నోట్ తీసుకున్నారు కదా, చూశారు కదా. సో స్టార్ట్ చేద్దాం. నాతో పాటు రిపీట్ చేయాలి. మీరందరూ గట్టిగా చెప్పాలి. నా జీవితంలో జరుగుతున్న ప్రతి ఆర్థిక విషయానికి నేను 100% బాధ్యత తీసుకుంటున్నాను. డబ్బు సంపాదించడం కానీ, కోల్పోవడం కానీ, విజయాలు కానీ, అపజయాలు కానీ అన్నీ నేను సృష్టించుకున్నవే. అన్నీ కూడా నేను ఆకర్షించినవే. ఐఎమ్ సారీ డియర్ మనీ. నీతో రిలేషన్షిప్ సరిగ్గా మెయింటైన్ చేయనందుకు నన్ను క్షమించు. డబ్బు సంపాదించడం కష్టమని భావించినందుకు నన్ను క్షమించు. డబ్బు గురించి చిన్నగా ఆలోచించినందుకు నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ డియర్ మనీ. డబ్బు గురించి మాట్లాడిన వారందరినీ తప్పుగా అనుకున్నందుకు నన్ను క్షమించు. నేను కూడా డబ్బు గురించి ఆలోచించడం తప్పు అని భావించినందుకు నన్ను క్షమించు. ప్లీజ్ ఫర్గివ్ మీ డియర్ మనీ. నాకు ఎక్కువ డబ్బు సంపాదించే అర్హత లేదని భావించినందుకు నన్ను క్షమించు. డబ్బు గురించి పెద్దగా
ఆలోచించనీయకుండా నన్ను నేను అడ్డుకున్నందుకు నన్ను క్షమించు. థ్యాంక్ యూ డియర్ మనీ. నేను నీకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు వచ్చిన దానికి, సమృద్ధిగా వస్తున్న దానికి, నన్ను మరియు నా చుట్టుపక్కల ఉన్నవారిని సంపన్నులుగా చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. ఐ లవ్ యూ డియర్ మనీ. నేను నీతో చాలా జాగ్రత్తగా ఉండటం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను నిన్ను ఎంతో విలువైనదిగా భావిస్తున్నాను. ఐ లవ్ యూ డియర్ మనీ. నా గతంలో నన్ను మోసం చేసిన వారిని, నాకు డబ్బు సంపాదించడంలో సహాయం చేయని వారిని నేను క్షమిస్తున్నాను. వారిని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. వాళ్ళు కూడా చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ డియర్ మనీ. డబ్బు నాకు అన్ని దశల నుండి రావడాన్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. కొద్దిగా వచ్చినా, ఎక్కువగా వచ్చినా, తూర్పు నుండి వచ్చినా, పడమర నుండి వచ్చినా, ఉత్తరం నుండి వచ్చినా, దక్షిణం నుంచి వచ్చినా, పైనుండి వచ్చినా, కింద నుండి వచ్చినా నేను కృతజ్ఞతతో స్వీకరిస్తాను. డీప్గా బ్రీత్ తీసుకోండి ఒకసారి. ప్రపంచంలో డబ్బుకి కొదవే లేదు. మనందరికీ అపరిమితమైన డబ్బు అందుబాటులో ఉంది. అనేక మార్గాల నుండి నైతికమైన విధానంలో మనందరికీ కావాల్సినంత డబ్బు చేరుతుంది. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీరు కళ్ళు ఓపెన్ చేసుకొని ఆ నోట్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోండి మీ దగ్గర. అదే నోట్తో ప్రతిరోజు మీరు ఈ ప్రేయర్ చేయొచ్చు. ఓకే, అది మీ పర్సులో జాగ్రత్తగా పెట్టుకోండి. ఒకవేళ ఆ నోట్ చిరిగిపోతుంది అనుకుంటే లామినేషన్ లాగా కూడా చేసి పెట్టుకోవచ్చు. ఆ నోట్ని ప్రతిసారి కూడా వాడుతూ వచ్చినారంటే డెఫినెట్గా మనం ఒక మ్యాజిక్ అనేది మీ లైఫ్లో జరుగుతుంది.